హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బుడ్డీస్ డైరీ. ఈరోజు వీడియోలో వచ్చేసి రాగి రోటీ చూపిస్తున్నానండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. దానికి కావాల్సింది ముందుగా 1 కప్ రాగి పిండి, అలానే 1 కప్ వాటర్. ముందుగా మనం వాటర్ అన్నది మరిగించుకోవాలి. కొంచెం సాల్ట్, చూసారు కదా వాటర్ ఇలా రోలింగ్ కొంచెం మరుగుతున్నట్టు వచ్చిన తర్వాత ఆపేసుకుని పిండి తీసుకున్నాం కదా జల్లించుకోవాలి. ముందుగా దాన్ని వేసి మిక్స్ చేసుకోవాలి. 1 కప్ పిండికి 1 కప్ వాటర్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. మీరు ఏ కప్తో తీసుకుంటే పిండి ఆ కప్తో వాటర్ సరిపోతుంది. మనం ఎక్కువ రాగి పిండితోటి అట్లు కానీ పిట్టు కానీ లేకపోతే రాగి మాల్టు రాగి జావ చేసుకుంటాం కదా, అలానే బెల్లం కొబ్బరి కలిపి కూడా ఈవినింగ్ టీ టైం స్నాక్లా చేసుకుంటాము. అది మీలో ఎంతమంది చేస్తారు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అది చాలా బాగుంటుంది చలికాలంలో ఈవినింగ్ టైం తినడానికి స్నాక్ లాగా. ఈ రాగి పిండి రోటీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలాసేపటి వరకు కూడా. అందుకని కొంచెం లేట్ అయినా వేడి తగ్గిపోయినా కూడా తినడానికి టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసుకుని ఒక 3 to 5 minutes ఉండాలి, అంటే కొంచెం వేడి తగ్గేంతవరకు. ఆ తర్వాత ఒక 1/2 teaspoon ఆయిల్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం కలుపుకుంటుంటేనే దగ్గరికి అయిపోతుంది. ఇంకా వాటర్ కూడా ఏం అవసరం పడదండి, మనం ముందు వేసిన 1 కప్ వాటర్ సరిపోతుంది. ఒకసారి దగ్గరికి అయిపోయిన తర్వాత మళ్ళీ 1/2 teaspoon ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనకి రోటీ చేసుకునేది కూడా చాలా ఈజీగా వస్తుంది, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా. వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఇది తప్పకుండా ట్రై చేయండి, చేంజ్ అన్నది ఉంటుంది. చూసారు కదా మామూలు మనం రోటీ ఎలా చేసుకుంటాం అలాగే చేసుకుంటున్నాను. ఎక్కడ కింద అంటుకుపోవడం కానీ విరిగిపోవడం కానీ ఏమి ఉండదు. రోటీ ఎలా కాల్చుకుంటామో అలానే 2 వైపులా కాల్చుకోవాలి. ఒకవైపు బాగా కాల్చుకున్న తర్వాత అప్పుడు రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుని కాల్చుకుంటే అది చక్కగా మనం కనుక రోల్ చేసుకునేటప్పుడే బాగా చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మంచిగా పొంగుతుంది. ఎక్కడ హోల్స్ లేకపోతే కనుక సేమ్ రోటీ ఎలా పొంగుతుందో అలానే పొంగుతుంది మనకి. ఇట్లా గుడ్డ పెట్టి ఒత్తుకుంటూ కాల్చుకున్నాను. మీరు కావాలంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు చపాతీకి చేసుకున్నట్టు. ఇలానే మిగతా రోటీస్ అన్నీ కూడా చేసుకుని ఫ్రై చేసేసుకుంటే మన రాగి రోటీ అన్నది రెడీ అయిపోతుంది. ఆయిల్ అప్లై చేసుకోవాలని అనుకుంటే కనుక మీరు ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు చపాతీకి చేసుకున్నట్టు. నాకు వితౌట్ ఆయిల్ బాగా నచ్చింది ఆయిల్తో కన్నా. మనం ఎట్లా కర్రీతో సర్వ్ చేసుకుంటాం కాబట్టి సాల్ట్ లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది. ఇన్ కేస్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక నా ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.